హాయ్ హలో అండి, నేను మీ నీరజ. వెల్కమ్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారండి అందరూ? నేను బాగున్నానండి. నా వంటలన్నీ చూస్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ అండి. నా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. నీకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి కదా. ఈరోజు కూడా ఒక మంచి చిప్స్తో వచ్చిన నేను, ఆలుగడ్డ చిప్స్ వడియాలు. అది చూడండి, అర్థమైంది వచ్చి కదా మీకు ఇప్పటికే. ఆలుగడ్డతోని చిప్స్ వడియాలు చేస్తున్నానండి నేను. అంటే మనం ఆలుగడ్డలు కొంచెం పెద్ద సైజు ఇట్లా తీసుకుంటే మనకు చిప్సులు బాగా వస్తాయి. చిన్నవి కూడా వేసుకోవచ్చండి, కాకపోతే ఏంటంటే కొంచెం పెద్దవి తీసుకుంటే మంచిగా వస్తాయి. అట్లా చెప్తున్నాను, మీ ఇష్టం. మీకు చిన్నవి కావాలంటే చిన్నవి తీసుకోండి, పెద్దవి కావాలంటే పెద్దవి తీసుకోండి. ఇప్పుడైతే నేనైతే ఈ సైజ్ చిప్స్ చేస్తున్నాను. రండి, దీనికి ఏం కావాలో చూద్దాం. మనకి ఆలు చిప్స్కి కావాల్సింది ఆలుగడ్డలండి. మీరు ఎన్ని వేసుకుంటారో మీ ఇష్టం అండి. నేనైతే ఇప్పుడు 2 ఆలుగడ్డలతో మీకు చూపిస్తున్నాను. మీరు కిలోనే వేసుకోండి, 2 కిలోలు చేసుకోండి, మన ఇష్టం, మన క్వాంటిటీ దాని ప్రకారం. దీనికి ఏం మసాలాలు వేసేది ఉండదు కాబట్టి నో క్వాంటిటీ, మన ఇష్టం వచ్చినా చేసుకోవచ్చు. దానికి కావాల్సింది ఓన్లీ ఉప్పు, నీళ్ళు కొన్ని తీసుకోవాలండి. మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఒక చాపర్, ఆలు చిప్స్ చేసుకోవడానికి చాపర్ రెడీగా పెట్టుకోవాలా, కొన్ని నీళ్ళు రెడీగా పెట్టుకోవాలా. ఇప్పుడు మనము చిప్స్ రెడీ చేద్దాం దీన్ని. నేనైతే కొందరు పుట్టు తీస్తారు, కొందరు పుట్టు తీయరు. నేనైతే పుట్టు తీస్తున్నానండి, అదే అన్నమాట. ఇప్పుడైతే మనం కొంచెం ఈ పొట్టు తీసుకుందాం. ఇప్పుడు మనకు కొంచెం తెల్లగా వస్తాయి అన్నట్టు పొట్టు తీసుకుంటే, అంతే. ఎంత మనము నీళ్ళల్లో మంచిగా చిప్స్ కడిగితే మనకు అంత తెల్లని చిప్స్ వస్తుందండి. అదొక్కటి చూసుకోండి మీరు. ఇట్లా మనము నెమ్మదిగా చిప్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫాస్ట్గా చేసినాం అనుకోండి, సన్నగా వచ్చేస్తాయి. కొంచెం మనం దీంట్లోనే కొంచెం నెమ్మదిగా ఇట్లా అంటే మనకు చిప్సులు సూపర్గా వస్తాయి. ఇక చూడండి, ఇగో ఈ సైజ్. మనకి ఎక్కువ లావద్దు, ఎక్కువ సన్నం వద్దండి, ఇంతనే చాలు. అప్పుడు చిప్సులు అనేది మనకు మంచిగా తెల్లగా బాగా వస్తాయి, అంతే. ఇక చూడండి ఎంత బాగా వచ్చినాయి మన చిప్సులు. కొంచెం పెద్దవి తీసుకున్నాం అనుకోండి, మనకి ఇంత బాగా వస్తాయి అన్నట్టు చిప్సులు. నేను అందుకే పెద్ద ఆలుగడ్డ తీసుకోండి అని చెప్పిన. అట్లా చూసిరా, ఇట్లా ఎంత బాగా వచ్చినాయి. ఇట్లా రావాలా. మనం మిగతా ఆలుగడ్డ కూడా చిప్స్ వేసేద్దాం. అంతే, ఇది లాస్ట్ వద్దు మనకి. చూడండి, ఇప్పుడు దీంట్లో ఈ ఆలుగడ్డ మొత్తము మంచి తెల్లగా ఒక 3-4 సార్లు వాటర్తో మంచి కడుక్కోవాలండి. కడిగినాక నేను మీకు చూపిస్తాను. అలాంటి నీళ్ళు వేసుకున్నా నేను. చూడండి, 1 చెంచా ఉప్పు వేసినాను. మన క్వాంటిటీ ఎక్కువ లేదు కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. ఇప్పుడు చిప్స్లు వేసేసుకోవాలి. ఇంట్లో కొంచెం నీళ్ళు వేడైనాయి కదా, చూసిరా. మంచిగా ఈ చిప్స్లని వేసుకోవాలండి. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా ఇట్లనే, తక్కువ క్వాంటిటీ తీసుకున్నా ఇట్లనే మన చిప్స్ చేసే పద్ధతి, అంతే అండి. ఇప్పుడు మనకు కొంచెము అది ఎంత ఉడకాలో నేను మీకు చెప్తాను. కొద్దిగా కలుపుదాము. ఎక్కువ ఉడకనవసరం లేదు, మెత్తగా అనవసరం లేదండి. నేను చూపిస్తాను మీకు. ఇది కొద్దిగా ఉడకాలి, ఒక 5 నిమిషాలు పెడదాం మనం. ఇప్పుడు మన చిప్స్లో ఉడికొచ్చింది కదా, ఇప్పుడు మనం చూద్దాము ఎంతవరకు మనకు ఇది ఉడకాలా, అది చూపిస్తాను నేను మీకు. అయ్యో చూడండి, నేను కొద్దిగా వాటర్లో వేసుకుంటాను. ఇప్పుడు నేను ఇది చల్లగా అయిపోయింది, మనకి చూడడానికి ఈజీగా వస్తుంది. మీ గురించి అనేసి ఇట్లా అండి, లేకపోతే అర్థమైపోతుంది నాకు. ఇంకా చూడండి, ఇట్లా అంటే ఇగో ఇంతనే, ఇంత మాత్రమే ఉడికితే మనకి చాలు, ఎక్కువ ఉడకొద్దు, లేకపోతే మెత్తగా అయిపోతుంది, అంటుకుంటే బాగుండదండి. ఇగో ఇంతనే, ఇట్లా ఫోల్డ్ కావాలి, అంతే. చూడండి
ఇంత మాత్రం ఇట్లా 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 అంటే ఇట్లా విరగాలి ఇట్లా అంతే. ఇంత ఉడికించుకోవాలి మనము. ఎంత క్వాంటిటీ వేసుకున్నా ఇదే పద్ధతి అండి. ఇదే ఇట్లనే మీరు ఆలుగడ్డలు ఎన్ని వేసుకుంటున్నారు దాని ప్రకారము ఆలుగడ్డలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ వేసినాక కొంచెం ఉప్పుగా ఉన్నాయా లేదా అదొకటి చెక్ చేసుకోండి. మీరు ఇవన్నీ ఈ స్టేజ్కి ఉడికినాక ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇది స్టెయినర్లో వేసుకోవాలండి మనము. ఇట్లా చూడండి ఇవన్నీ స్టెయిన్ చేసుకోవాలి. వాటర్ అంతా మనకి ఈ ఆలుగడ్డల నుండి పోవాలా. చూసారా? ఇప్పుడు దీనిపైన పెట్టేసిన నేను. మనకి నీళ్ళన్నీ కొంచెము అన్ని నీళ్ళన్నీ పోయినాక మనము వీటిని ఎండలో పెట్టుకోవాలా అంతే. ఎండలు అంటే కూడా ఇంకొకటి అండి, బాగా ఎండ ఉన్న దగ్గర పెట్టొద్దు. బాగా ఎండ ఉన్నదని పెడితే మళ్ళీ మనకు చిప్స్లు అనేవి బ్లాక్ అయిపోతాయి. కొంచెం నార్మల్ ఎండకు పెట్టుకోండి. అప్పుడు మనకి ఒక 2-3 రోజులు మంచిగా ఎండబెట్టుకోండి. అప్పుడు మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. ఇది ఇంకా చూడండి ఇట్లా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఎండబెట్టుకుందాం రండి. ఇప్పుడు మనము ఇవన్నీ ఈ క్లాత్ మీద వేసుకున్నాం కదా, ఏం చేసుకోవాలంటే చూడండి, ఈ ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిన ప్రాసెసే, మళ్ళీ కూడా తెలియని వాళ్ళకండి. ఇగో మంచిగా ఇట్లా ఒక క్లాత్ మీద వేసుకోవడమే అంతే. వేడిగా ఉన్నాయండి చూడండి. చూసారా? ఇట్లా అన్నీ మనం క్లాత్ పైన వేసేసుకోవాలి. దాని వాటర్ అంతా మనకు ఒక కాటన్ క్లాత్కి వేసుకుంటే ఇనికిపోతుంది, ఎండిపోతాయి మంచిగా. ఎండకైతే ఎంతసేపు అండి ఎండకు మీకు తెలిసింది కదా. ఎండ అవైలబుల్ ఉన్న వాళ్ళు మంచిగా చేసుకోండి. ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయండి అంతే కదా. మన చిప్సులు ఇట్లా వేసేసుకోవాలి. ఇది అన్నట్టు మన చిప్స్ చేసే ప్రాసెస్ అంతే. చూడండి ఓకేనా? ఇట్లా అన్నీ మనము ఎండబెట్టుకోవాలి. ఎన్ని క్వాంటిటీ వేసుకుంటారో అది మీ ఇష్టం. నేనైతే మీ గురించి మీకు క్లియర్గా అర్థం కావాలనేసి నేను చేసినానండి. ఇప్పుడు మనము ఇవి నేను ఫస్ట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదండి ప్రాసెస్ మొత్తము. చేసినాక అవి ఎండాలి కదా, అది మీరు కూడా చూడాలి కదా, అందు గురించి అనేసి ఇప్పుడు నేను చేసినవి చూపిస్తాను మీకు రండి. నేను ఫస్ట్ చేసి ఎండబెట్టుకున్నాను. చూసిరండి సూపర్గా వచ్చినాయి కదా. ఇట్లా రావాలి. ఇగో చూడండి, చూసిరా సూపర్ కదా. ఇట్లా ఇగో ఇంత ఎండాలండి మనకి. ఇట్లా ఎండితేనే మన చిప్సులు అనేది సూపర్ అంటే సూపర్. ఇగో మనం పెద్ద చిప్సులు చేసినాం కాబట్టి పెద్దగా వస్తాయి అన్నట్టు. అట్లా అదనమాట నేను చెప్పేది. ఇట్లా ఇరగాలండి. అట్లా ఇరిగితే మనకు చిప్సులు పర్ఫెక్ట్గా ఎండినట్టు. అదొక్కటి మీరు చూసుకోండి. ఇంత మంచి చిప్సులు మీకు కూడా వస్తాయి, మీరు కూడా చేయండి. ఎందుకంటే నేను ఫస్ట్ చేసి ఎండబెట్టినాను, అది ఎండినాకనైతేనే మీకు కూడా అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మనము వీటిని ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్నాక ఎట్లా వస్తాయో చూద్దాం. చూసిరండి మన ఏం చిప్స్ అండి, ఇది మల్లె మొగ్గ లాంటి చిప్స్ రెడీ అయింది చూడండి. ఇంకా మన నూనె కాగింది కదా, వేసేసుకుందాం ఇంకా మంచిగా. చూడండి 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 ఇంత బాగా వచ్చినాయి కదా. ఇట్లా రావాలి. కొంచెం నూనె కొద్దిగా మంట కొద్దిగా సిమ్లో పెట్టుకొని చేసుకోండి, లేకపోతే మనకు బ్లాక్ అయిపోతాయి. అట్లా చూడండి. చూసిరండి మనం చిప్స్లు అన్నీ చేయించుకోవాలి. చూడండి ఆయిల్ అంతా మంచిగా ఇట్లానే
అంతే అండి, మన చిప్స్లన్నీ మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి అంతే. చూడండి మన చిప్స్లు ఎంత బాగా వచ్చినాయో, సూపర్ వచ్చినాయి కదా వైట్గా. మీ ఇష్టం ఉంటే ఇట్లనే తినండి, లేకపోతే కొద్దిగా ఉప్పు కారం కొంచెం మంచి పైన వేసుకొని తింటే కూడా అద్భుతంగా ఉంటుంది, మీకైతే తెలుసు. చూడండి మన చిప్స్లు నేను లైట్ కొద్దిగా ఉప్పు కారం వేసినానండి కదా, ఎంత బాగా వచ్చినాయి కదా. కలర్ఫుల్ చిప్స్లు, తెల్ల తెల్లని మల్లెపూలు లాంటి చిప్స్లు రెడీ అయిపోయినాయి మనకి, ఇంత బాగా వచ్చినాయి. చూడండి మీరు కూడా చేయండి అండి, చేసి ఎట్లా వచ్చింది నాకు చెప్పండి కదండి. సూపర్ అండ్ సూపర్ వచ్చినాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వంటలతోని వస్తూనే ఉంటానండి నేను కదా. చెప్పినా కదండి, అదే టిప్స్తోని మీరు కూడా చేసుకోండి, మీకు కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి చిప్స్లు వస్తాయండి. మీకు కూడా ఒకటి నేను టేస్ట్ చేస్తానండి. చూడండి మన చిప్స్ ఎంత బాగా వచ్చింది కదా. ఏం చెప్తామండి, ఎంత బాగుందో. సూపర్, అంతే, ఇంకేం పేరు లేదు దీనికి. ఇంత బాగుంది, మీరు కూడా చేయండి, చేసినా కామెంట్ చేయండి. సరే అండి, బాయ్ అండి, బాయ్.